ధర్మరాజు వైపు వాళ్ళ ఈ గోత్రం వీడిది, ఈ గోత్రము ఈ పేరు వీడిది. ఈ దుర్యోధనుడి వైపా ఈ పేరిది, ఈ గోత్రం ఇది, ఈ పేరిది అని చెప్పి తర్పణాలు విడిచారట. కర్ణుడు పోయాట. కర్ణుడు పోతే ధర్మరాజు మాకు తెలియదు అన్నట్ట. అదేవిధంగా దుర్యోధనుడు కూడా అదే మాట అన్నట్ట. అంటే అప్పుడు చూసావు కదా ఇది పరిస్థితి అని. అంటే ధర్మరాజు ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడో అప్పుడు కుంతికి దుఃఖం ఆగలేదుట. ఆగక మీ సోదరుడు నాయనా అని చెప్పిందిట. అప్పుడు చెప్పిందిట. చెప్తే అప్పుడు ధర్మరాజు ఇచ్చినటువంటి శాపం వల్ల ఇప్పుడు నీ శాపం ఇస్తున్నా, నీకు కాదు నీ స్త్రీజాతి మొత్తానికి కూడా శాపం ఇస్తున్నా. మీ నోట్లో నువ్వు గింజ నానదు. నువ్వు గింజ ఎంతసేపు అయితే నానుతుందో అంతసేపు మాత్రమే ఏదైనా ఒక విషయం చెప్పినా మీ దగ్గర ఉండేది. అవన్నీ కూడా బయటపడిపోతాయి. అంటే లోపల సీక్రెట్స్ అనేది పెట్టుకోలేరు. అది గోడకైనా చెప్పేస్తారట. ఎవరికి కొంతమంది కొన్ని చెప్పకూడదు అని అనుకుంటాం, కానీ వాళ్ళకి చెప్పకూడదు, చెప్తే కొంపలు మునుగుతాయిరా అనుకున్నప్పుడు ఎవరూ లేని చోట వీళ్ళ గోడకైనా చెప్పేయాలట. అందుకే అంటారు ఆ విధంగా స్త్రీలకు కూడా శాపం వచ్చింది.